హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 మరొకసారి వార్తలోకి వచ్చింది. ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారతదేశంలోని అత్యున్నత చట్టం మన రాజ్యాంగం, భారత రాజ్యాంగం. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్ ఏం చెప్తుంది? ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొంటుంది. యూనియన్ ఆఫ్ స్టేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంలోని ఫస్ట్ ఆర్టికల్ ఇండియా దట్ ఈజ్ భారత్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పేర్కొంటుంది. ఇక్కడ మనం జాగ్రఫీ పుస్తకాల్లో, హిస్టరీ పుస్తకాల్లో మన భారతదేశానికి వివిధ పేర్లను ఇవ్వడం జరిగింది. భారతదేశానికి 10 కొద్ది పేర్లు రాస్తారు. భారతదేశాన్ని హిందుస్థాన్ అని, జంబో ద్వీపం అని ఇలా రాస్తూ ఉంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, భారతదేశంలోని అత్యున్నత చట్టమైన ఈ రాజ్యాంగం అనే పుస్తకంలో భారతదేశానికి ఎన్ని పేర్లను పేర్కొన్నారంటే 2 పేర్లు. ఒకటి ఇండియా, భారత్. మన రాజ్యాంగంలో భారతదేశానికి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి ఇండియా, భారత్. ఈ 2 పేర్లను ఎక్కడ పేర్కొన్నారు? ఏ ఆర్టికల్లో? ఆర్టికల్ 1, ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఇంకొక పదం ఉంటుంది, యూనియన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనియన్. ఇండియా దట్ ఈజ్ భారత్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఈరోజు యూనియన్ అనే పదమే చర్చనీయాంశమైంది. ఢిల్లీ హైకోర్టులో, మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న ఒక హైకోర్టు, ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్ని దాఖలు చేయడం జరిగింది. పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వాద్యం అంటాం, లేదా ప్రజాహిత వాద్యం అంటాము. జస్టిస్ భగవతి గారి కాలంలో వచ్చింది. పిల్ అనే భావనకి ఏ దేశ రాజ్యాంగం మూలం అంటే అమెరికా. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో ఒక పిల్ని దాఖలు చేసిన వ్యక్తి ఎవరంటే కోల్కతాకి చెందిన 84 సంవత్సరాల ఆత్మారాం అనే ఒక పర్సన్. ఆత్మారాం అనే ఒక వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్ని దాఖలు చేశాడు. ఏమని చెప్పాడు ఆ పిల్ ఏంటంటే, భారతదేశ రాజ్యాంగంలో అత్యున్నత చట్టం మనం రాజ్యాంగం, అటువంటి రాజ్యాంగంలో ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ అనే పదాన్ని అంత పర్ఫెక్ట్గా మెన్షన్ చేశారు. కానీ ప్రస్తుతం చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ దేశం మొత్తాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వము ఇంకా కూడా కేంద్ర అనే పదాన్నే వాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనే పదం మనం తరచూ వింటూ ఉంటాం. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని. సో అలా బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు డ్యూరింగ్ కొలోనియల్ ఎరా, సో వలస పాలకులు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు అధికారాలు మొత్తం కూడా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు, కేంద్రీకృతమయ్యాయి. అలాంటి కేంద్రీకృతమైన ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పిలిచారు ఆ రోజుల్లో. మరి రాజ్యాంగం అమలులోకి వచ్చాక భారతదేశం మొత్తం కూడా సమాఖ్య లక్షణాలు ఉన్న భారతదేశంలో అధికారాల విభజన ఉంది. షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 246. అటువంటి అధికారాల విభజన అంటే భారతదేశం మొత్తం అమలయ్యే ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అని, ఒక్కొక్క రాష్ట్రంలో అమలయ్యే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే యూనియన్ అనే పదం యొక్క అర్థము, ఈ యూనియన్లో కేంద్ర ప్రభుత్వం దేశమంతా పరిపాలించే ప్రభుత్వం ఉంటుంది, ఒక్కొక్క రాష్ట్రంలో పరిపాలించే ప్రభుత్వాలు ఉంటాయి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిస్తేనే యూనియన్ గవర్నమెంట్. అలాంటి యూనియన్ అనే పదాన్ని మెన్షన్ చేయకుండా ఇంకా బ్రిటిష్ వారు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం అధికారం అంతా ఒకరి చేతిలో కేంద్రీకృతమైనట్టుగా కేంద్ర ప్రభుత్వం అనే పదాన్ని వాడాల్సిన అవసరం ఏముందని ఒక పిల్ని దాఖలు చేశాడు ఆత్మారాం అనే ఒక పర్సన్. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ హైకోర్టు కూడా విచారణ జరిపింది, హియరింగ్ వినింది అండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సూచన చేసే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, ఇక్కడ అంత అవసరం లేదు. మనకి ఆర్టికల్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి భారత రాజ్యాంగంలో భారతదేశానికి ఎన్ని పేర్లు అంటే 2 పేర్లు, ఇండియా, భారత్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ యూనియన్ అని పేర్కొనడం జరిగింది. ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్కి ఎగ్జాంపుల్ మన ఇండియా. అదే ఫెడరేషన్ సమాఖ్యకి ఎగ్జాంపుల్ అమెరికా. యూనియన్ అంటే చాలా బలమైనది. రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య చాలా బలమైన సంబంధాలు ఉంటాయి, గుర్తుంచుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే అంశం వార్తలకు వచ్చింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. సో భారతదేశంలో ఆర్టికల్ 1లో యూనియన్ ప్రభుత్వం అనింది, యూనియన్ గవర్నమెంట్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనే భావనను ఎక్కడ కూడా పేర్కొనలేదు. మేము యూనియన్ అనే పదాన్నే వాడతామని చెప్పేసి లాస్ట్ ఇయర్ తమిళనాడు కూడా వార్తలకు వచ్చింది. గుర్తుంచుకోండి, జస్ట్ ఆర్టికల్ 1 గుర్తుంచుకోండి. PIL అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని గుర్తుంచుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం
ముఖ్యంగా రాజ్యాంగానికి సంబంధించి ఏదైనా ప్రకరణ వార్తలు ఇచ్చినా ఏదైనా అంశం వార్తలు ఇచ్చి చూడండి. లాస్ట్ 3 days బ్యాక్ మనం యుతనేషియాకి సంబంధించి కొన్ని కేసెస్ కూడా చూసాం. జ్ఞానకౌర్ కేసు అండ్ అరుణా షాన్బాగ్ కేసు యుతనేషియా విషయంలో కూడా వార్తలు నిలిచిన అంశం. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ట్రిపుల్ తలాకి సంబంధించి వార్తలకు వచ్చిన అంశాలు. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో రాజ్యాంగానికి సంబంధించి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేశాక చాలా ఆర్టికల్స్ వార్తలకు వచ్చాయి. అండ్ అట్ ద సేమ్ టైం నిన్నటి రోజున జస్టిస్ యుయు లలిత్ గారు భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో తనకి సంబంధించిన ప్రకరణలు కానివ్వండి, వీటిని చూస్తేనే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సులభంగా ఉంటుంది. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే వార్తలు నిలిచిన సబ్జెక్ట్ సంబంధిత అంశాలను తీసుకొని ఆ స్టాక్ పాయింట్స్ పైన క్వశ్చన్ అడుగుతారు. ఇదే ఒక బేస్ అని చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఒక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని ప్రారంభించింది. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ దేనికోసం ఉద్దేశించి అని అంటే ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, మైక్రో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. భారతదేశంలో ఇండస్ట్రీ సెక్టార్ మొత్తాన్ని తీసుకుంటే ఇండస్ట్రీ సెక్టార్లో పరిశ్రమల రంగంలో 100 మంది పనిచేస్తున్నారు అనుకోండి దేశం మొత్తం కూడా. ఆ 100లో 80%, 80% పనిచేస్తున్న సెక్టార్ ఏదంటే ఎంఎస్ఎంఈ సెక్టార్. సో గుర్తుంచుకోండి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. అటువంటి ఎంఎస్ఎంఈ సెక్టార్ని అభివృద్ధి చేయడంలో భాగంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎంకే స్టాలిన్ ప్రభుత్వం నిన్నటి రోజున ఒక ప్రత్యేకమైన క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని ప్రారంభించింది. అంటే అర్థం ఏంటంటే సులభతర రుణ సౌకర్యాన్ని ప్రారంభిస్తూ వార్తలు నిలిచింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల తమిళనాడుకు సంబంధించిన డిస్కషన్ ఏవైతే ఉంటే వాటిని చూడండి ఒకసారి. ఇల్లం తేడి కల్వి, మక్కలై తేడి మరుతువం, అండ్ మీందుం మంజప్పై, ఇన్నూరు కప్పం నమ్మై కక్కుం, అండ్ గుడ్ సమారిటన్స్ ప్రోగ్రామ్ అది. అండ్ అట్ ద సేమ్ టైం ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ ఐఐటి మద్రాస్ తరచు వార్తలకు వచ్చింది. దేశంలోనే మొట్టమొదటిసారి ఎలైట్ మ్యారిటైమ్ టాస్క్ ఫోర్స్ని ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చిన రాష్ట్రం తమిళనాడు. అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో మహిళలకు మరియు బ్రాహ్మణేతరులకు దేవాలయాల్లో పూజలుగా అవకాశం ఇచ్చిన రాష్ట్రం తమిళనాడు. అండ్ అట్ ద సేమ్ టైం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవమైన ఏప్రిల్ 14ని డే ఆఫ్ ఈక్వాలిటీగా గుర్తించింది. అట్ ద సేమ్ టైం ఇటీవల దేశంలోని మొట్టమొదటిసారి డుగాంగ్ సీ కౌకి ప్రత్యేకమైన సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం తమిళనాడు. అండ్ తమిళనాడు 360 సీఎం డాష్బోర్డ్ అని ఒక ప్రత్యేక అంశం, ఎకనామిక్ అడ్వైజరీ కమిటీ టు సీఎం అని చెప్పేసి. వీటితో పాటు ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన అంశాలన్నింటినీ ఒకసారి లింక్ చేస్తూ చూడండి. ఎగ్జామినేషన్లో తమిళనాడు పైన కొంత ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ పరివార్ కళ్యాణ్ కార్డ్ యూపీ, పరివార్ కళ్యాణ్ కార్డ్ స్కీమ్, పరివార్ కళ్యాణ్ కార్డ్ స్కీమ్ని ప్రారంభిస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. అంటే అర్థం ఏంటిదంటే రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రత్యేకమైన కార్డుని జారీ చేస్తారంట. రేషన్ కార్డు డేటా ఉంటుంది కదా, మనకు రేషన్ సమాచారం ఏదైతే ఉంటుందో సేమ్ ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డులను రాష్ట్రంలోని కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇస్తారంట. అంటే ఎవరికి అంటే లబ్ధిదారులకు. గవర్నమెంట్ పర్పస్ ఏంటి? బెనిఫిట్స్ టు ద బెనిఫిషరీస్. సో ఇక్కడ యూపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే రాష్ట్రంలో ముఖ్యంగా పూరెస్ట్ ఆఫ్ ద పూర్గా బ్రతుకుతున్నారు వారందరికీ కూడా పరివార్ కళ్యాణ్ కార్డుని ఇస్తుందంట. ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే అన్ని పథకాలకి కూడా అర్హులను ప్రకటిస్తుందంట. సో అంటే ఇది ఒక ఐడెంటిటీ కార్డుగా పనిచేస్తుందని చెప్పేసి యూపీ ప్రభుత్వం వార్తలకు వచ్చింది. ఎగ్జామినేషన్ టు ద పైన గుర్తుంచుకోండి. ఇటీవల పరివార కళ్యాణ్ కార్డు ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చిందంటే యూపీ లాస్ట్ 4 days నుండి రెగ్యులర్గా వార్తలు నిలుస్తుంది. ఒకసారి యూపీకి సంబంధించిన అంశాలు ఏవైతే మనం డిస్కస్ చేసామో లాస్ట్ 4 daysలో ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, విష్ణుగఢ్ పీపల్ కోటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. విష్ణుగఢ్ పీపల్ కోటి హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి డిస్టిక్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? 1973 చిప్కో ఉద్యమం, సుందర్లాల్ బహుగుణ. అదే చమోలి డిస్టిక్లోని హాత్ అనే ఒక గ్రామీణ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక ప్రత్యేకమైన హైడ్రో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం విష్ణుగఢ్ పీపల్ కోటి వార్తలకు వచ్చింది. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు నిన్నటి రోజున ఈ విష్ణుగఢ్ పీపల్ కోటి హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు పైన
ఎంక్వైరీ కోసం ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి ఆదేశం జారీ చేసింది. ఎందుకు అంటే ఈ ప్రాజెక్టు ఎవరి సాయంతో భారత ప్రభుత్వం నిర్మిస్తోంది, ఎవరి సాయంతో నిర్మిస్తోంది అంటే వరల్డ్ బ్యాంక్ సాయంతో నిర్మిస్తోంది. ఇక్కడ ఎందుకు మరి వరల్డ్ బ్యాంక్ ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేసింది అంటే ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటున్నట. అక్కడ వాటర్ ప్రాబ్లం ఏర్పడుతుందంట. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫారెస్ట్ కవర్ పోతుంది ఈ ప్రాజెక్ట్ వల్ల. అండ్ ఎట్ ద సేమ్ టైం ట్రైబల్ని డిస్ప్లేస్ చేస్తున్నారు. ఇలా చాలా కారణాలు చెప్తున్నారు. అండ్ అక్కడ కొన్ని పురాతన దేవాలయాలు ఉన్నాయంట. ఆ దేవాలయాలు కూడా ఈ ప్రాజెక్ట్ కారణంగా జల సమాధి అయ్యే అవకాశాలు నేను చెప్పేసి ప్రత్యేకంగా చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితిలో వార్తలకు వచ్చింది. ఎందుకు వార్తలకు వచ్చిందని అడిగారు ఎగ్జామ్లో. జస్ట్ టు ద పాయింట్ అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన విష్ణుగఢ్ పీపల్ కోటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం అంటారు? ఉత్తరాఖండ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ 444 మెగావాట్స్ సామర్థ్యం ఉండే ఒక ప్రాజెక్టుగా చూడొచ్చు దీన్ని వరల్డ్ బ్యాంక్ సహకారంతో నిర్మిస్తున్నారు. అండ్ నెక్స్ట్ షాహిద్ భగత్ సింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ స్కూల్ ఏ రాష్ట్ర లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి వార్తలు ఇచ్చింది అంటే ఢిల్లీ. సో ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ ఈజ్ యూటీ, యూనియన్ టెరిటరీ. సో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే, కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అక్కడ కూడా ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు. సో అరవింద్ కేజ్రీవాల్ గారు నిన్నటి రోజున షాహిద్ భగత్ సింగ్ ఇటీవల భగత్ సింగ్ గారి పేరు తరచూ వార్తలకు వస్తుంది. సో రివల్యూషనరీ లీడర్, ఇంక్విలాబ్స్ జిందాబాద్. భగత్ సింగ్ గారి పేరు తరచూ మనం చూస్తున్నాం. పంజాబ్, హర్యానా ఉమ్మడిగా ఇటీవల కాలంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉంటుందో చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి భగత్ సింగ్ గారి పేరని, అండ్ పంజాబ్ రాష్ట్రం ఎక్కువగా ఇటీవల భగత్ సింగ్ గారి పేరుని అమలుకు తీసుకొచ్చింది. ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం భగత్ సింగ్ గారి పేరిట ప్రత్యేకమైన ఒక స్కూల్, ఒక సైనిక పాఠశాలను ఏర్పాటు చేసింది. రెసిడెన్షియల్ పాఠశాల, ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన మొదటి సైనిక రెసిడెన్షియల్ పాఠశాల షాహిద్ భగత్ సింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ స్కూల్ అని గుర్తుంచుకోండి. సో ఒక స్కూల్ ఢిల్లీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ నైజీరియా ప్రపంచంలోని మొట్టమొదటి అనే అంశంతో ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. వరల్డ్స్ ఫస్ట్ కంట్రీ నైజీరియా. దేనికి సంబంధించి అంటే విదేశాలకు సంబంధించిన మోడల్స్ ఎవరైతే ఉంటారో విదేశీ మోడళ్ల పైన నిషేధాజ్ఞలు జారీ చేస్తుంది. విదేశీ మోడల్స్ అంటే అర్థం ఏంటి? ముఖ్యంగా యాడ్ ఫీల్డ్ కానివ్వండి, ప్రకటనలు ఉంటాయి కదా యాడ్స్, అక్కడ మనం చాలామంది ఏం చేస్తాం, కొంతమంది ఫారెన్ మోడల్స్ని కానివ్వండి అలా ఇంపోర్ట్ చేస్తాం. అలాంటిది ఇక్కడ నైజీరియా ఏం చెప్తుంది అంటే విదేశీ మోడళ్లను యాడ్స్లో చూపించేసరికి స్థానికంగా ఉన్న లోకల్ మోడల్స్కి ఆదరణ తగ్గుతోంది, అసలు వారికి అవకాశమే లేదని చెప్పేసి స్థానికతను ఆధారంగా చేసుకొని నైజీరియా ప్రభుత్వం ప్రత్యేకంగా విదేశీ మోడళ్ల పైన నిషేధాజ్ఞలు విధిస్తూ వార్తలు ఇచ్చింది. ఇలా విదేశీ మోడళ్ల పైన నిషేధాజ్ఞలు విధించిన మొట్టమొదటి దేశంగా ఈరోజు నైజీరియా వార్తలు ఇచ్చింది. ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం నైజీరియా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కొన్ని లొకేషన్స్ చూడండి, ప్రాంతాలు వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఒక్కొక్క కంట్రీ ఎక్కడ ఉంటుంది, ప్రపంచంలో హైయెస్ట్ పీక్స్ ఎక్కడ ఉంటాయి. సో ఆ ప్రాంతాన్ని గుర్తుపట్టండి. నిన్నటోనే మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఒక ప్రత్యేకమైన వీడియో తెచ్చాను. మిషన్ 100 శాంపుల్ వీడియో చాలామంది అడిగారు. మిషన్ 100 వీడియో ఇవ్వండి సార్ చూస్తామని చెప్పేసి వరల్డ్ జాగ్రఫీ రిలేటెడ్గా ఒక వీడియో తెచ్చాను, హైయెస్ట్ పీక్స్ ఇన్ ద వరల్డ్ అని. సో మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా ఇప్పటివరకు ఎవరైతే ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో వీడియోస్ ఏవైతే ఉంటాయో కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి యూస్ఫుల్ ఉండే విధంగా తీసుకురావడం జరిగింది. ఒకసారి చూడండి. సో ఇక్కడ నైజీరియా ఆఫ్రికా కంట్రీ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, సో సామాజిక్ అధికారిన శివిర్, సామాజిక్ అధికారిని శివిర్ అనే ఒక స్కీమ్ వార్తల్లోకి వచ్చింది. సామాజిక్ అధికారిని శివిర్ అంటే అర్థం ఏంటంటే ముఖ్యంగా దివ్యాంగులకి సంబంధించి అండ్ వృద్ధులకి సంబంధించి దివ్యాంగులు మరియు వృద్ధులకి సంబంధించి ప్రత్యేకంగా వారికి కావలసిన కనీస సౌకర్యాలను ప్రభుత్వం ఇవ్వడం. ఇందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు ఇన్వాల్వ్ అవుతారు. కేంద్ర సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ. మనం చూడండి, వృద్ధులు అంటున్నాను, దివ్యాంగులు అంటున్నాను. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు, పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, డిపిఎస్పి అంటాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు. ఆదేశాలు ఎవరికి ఆదేశాలు? రాజ్యాంగం మనల్ని పరిపాలించే ప్రభుత్వాలకు ఇచ్చే ఆదేశాలు. అందులో భాగంగా
ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 41 ఏం చెప్తుంది? దివ్యాంగులు, వృద్ధులు, నిరుద్యోగులకు సంబంధించి ప్రత్యేకమైన మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి. సో అందులో భాగంగా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వారికి కావాల్సిన వీల్ చైర్స్ కానివ్వండి, వీటన్ని డిస్ట్రిబ్యూట్ చేసే ప్రోగ్రాం సామాజిక్ అధికారిత శివిర్, సామాజిక్ అధికారిత శివిర్ అనే ప్రోగ్రాము నిన్నటి రోజున నాగ్పూర్ ఎడిషన్ ప్రారంభమైంది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో దివ్యాంగులకి, వృద్ధులకు ప్రత్యేకంగా వారికి కావాల్సిన సౌకర్యాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ దివ్యాంగులకి సంబంధించి ప్రత్యేకంగా ఒక చట్టం ఉంది భారతదేశంలో, పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995. దివ్యాంగులు, సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్య చట్టం 1995, కొత్త చట్టం 2016 సంవత్సరం. అండ్ వృద్ధులకి సంబంధించి 1997 యాక్ట్ కానివ్వండి, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కానివ్వండి, వీటిని ప్రత్యేకంగా చూడండి. సో ఏదైనా ఒక వర్గం వార్తలు ఇచ్చిందంటే వారికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అంశాలు, రాజ్యాంగ ప్రకరణలు, పథకాలు, వాటి లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలోని మొదటిసారి అటల్ టింకరింగ్ ల్యాబ్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ సహకారంతో జమ్మూ కాశ్మీర్ వారు అటల్ టింకరింగ్ ల్యాబ్ అంటే ఏంటంటే యువతకి సంబంధించి ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఎంకరేజ్ చేయడం కానివ్వండి, ప్రత్యేకంగా ఇవన్నీ ఇంక్యుబేషన్ సెంటర్స్లో ఉపయోగపడతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటి అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది నీతి ఆయోగ్ సహకారంతో, అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా. అండ్ నెక్స్ట్, గంగా రివర్కి సంబంధించి ప్రస్తుతం అర్త్ గంగా అనే ఒక ప్రత్యేకమైన అంశం వార్తల్లో నిలిచింది. అర్త్ గంగా ప్రోగ్రామ్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, ముఖ్యంగా గంగా నది పరిసర ప్రాంతాలు, పరివాహిక ప్రాంతాలు ఉంటాయి కదా, వాటిని అభివృద్ధి చేయడం, సస్టైనబుల్గా చేయడం. అలా గంగా నది చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసి వాటి ద్వారా కూడా మనం ఇన్కమ్ జనరేట్ చేయడం. సో ప్రకృతిని కాపాడుతూ, గంగా నదిని కాపాడుతూ ఆర్థికంగా ఎదగడం అనేది అర్ధగంగా అని గుర్తుంచుకోండి. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ని తీసుకోవాలి. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి? గంగా నది పరిసర పరివాహిక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఆ క్యాచ్మెంట్ ఏరియాస్, పక్కన ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ భూములన్నింటిని కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలంట. అండ్ మానిటైజేషన్ అండ్ రీయూజ్ ఆఫ్ స్లడ్జ్ వేస్ట్ వాటర్ని ట్రీట్ చేయాలి. స్లడ్జ్ లేదా చెత్త ఏదైతే ఉందో వాటర్ పేరుకొని వాటి అన్నింటినీ క్లీన్ చేయాలి. అండ్ నెక్స్ట్, లైవ్లీహుడ్ జనరేషన్ ఆపర్చునిటీస్ బై క్రియేటింగ్ లోకల్ హాత్స్. సో గంగా నది పరివాహిక ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో లైవ్లీహుడ్ని జనరేట్ చేయాలి, అక్కడ టూరిజం డెవలప్ చేయాలి. అండ్ నెక్స్ట్, ఇంక్రీజ్ పబ్లిక్ పార్టిసిపేషన్, ప్రజలు ఎక్కువ మొత్తంలో భాగస్వామ్యాలను చేయాలి. అండ్ ఎంపవరింగ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఇంప్రూవ్డ్ వాటర్ గవర్నెన్స్. సో నీటికి సంబంధించి సంరక్షణ చర్యల్లో స్థానిక ప్రభుత్వాలను కూడా ఇన్వాల్వ్ చేయాలంటే లోకల్ బాడీస్, సర్పంచ్లు, గ్రామ పంచాయతీలు అన్నట్టు. అండ్ నెక్స్ట్, కల్చరల్ హెరిటేజ్ అండ్ టూరిజం ఆఫ్ గంగా అండ్ ఇట్స్ సరౌండింగ్స్ త్రూ బోట్ టూరిజం, యోగా, అడ్వెంచర్ స్పోర్ట్స్ బై కండక్టింగ్ యోగా యాక్టివిటీస్. సో గంగా నదిలో ముఖ్యంగా మన కల్చర్కి సంబంధించి యోగాని అభివృద్ధి చేయాలి. చుట్టుపక్కల బోటింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఆహ్లాదభరితమైన వాతావరణంలో బోటింగ్, టూరిజం ఎంకరేజ్ చేయాలనేది అర్ధగంగా యొక్క వివరణ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అర్ధగంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గంగా నది పరివాహిక ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని ప్రత్యేకంగా చూడండి. ఉపనదులు చూడండి, ఎన్ని రాష్ట్రాలను ప్రవహిస్తుంది, సో ఏ పేర్లతో గంగా నదిని మనం పిలుస్తాం, ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, మాఓన్ ట్రాపికల్ సైక్లోన్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. మాఓన్ తుఫాను. సో మాఓన్ తుఫాను ఇటీవల ఏ దేశంపై ప్రభావాన్ని చూపించింది అంటారు డైరెక్ట్గా? సో నార్థన్ ప్లేస్ ఆఫ్ ఫిలిప్పీన్స్. సో ఫిలిప్పీన్స్పై తీవ్ర ప్రభావాన్ని చూపించిన మాఓన్ తుఫాను. సో ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన తుఫానులను ప్రత్యేకంగా చూడండి. ఇటీవల కాలంలో ఒక మిస్లెనియస్ ఎగ్జామ్లో అడిగారు, RRBలో ఏమడిగారంటే బత్సిరాయ్ తుఫాను ఇటీవల ఏ దేశంపై ప్రభావాన్ని చూపించింది? బత్సిరాయ్ తుఫాన్ అనగానే మాల్దీవ్స్ పైన, మనకు మడగాస్కర్ పైన ప్రత్యేకంగా ప్రభావాన్ని చూపించింది. ఇలా కొన్ని దేశాలపైన ప్రభావాన్ని చూపించిన తుఫాన్ల పేర్లను కూడా చూడండి. జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి, ఫిలిప్పీన్స్పై ప్రభావాన్ని చూపించిన ఒక సివియర్ తుఫాను, సైక్లోన్. అండ్ ఇటీవల ఫిలిప్పీన్స్ తరచు వార్తలకు వస్తుంది. ఫిలిప్పీన్స్లోని మిండలోనా అనే ఒక ప్రత్యేకమైన ప్రాంతం భూకంపం సంబంధిత అంశము. ఫిలిప్పీన్స్లోని తాల్ వాల్కెనో ఇటీవల అగ్నిపర్వతం వార్తలకు వచ్చింది, ఎరప్షన్ అయ్యి. ఇవన్నీ లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, భారత్ మా కీలక భాగస్వామి అని చెబుతూ అమెరికా చేసిన స్టేట్మెంట్.
సో భారత్ను కీలక భాగస్వామిగా తాము చూస్తున్నామని అమెరికా ప్రకటించింది. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ను ముందుకు తీసుకెళ్లడం ఈ వ్యూహాత్మక బంధం నిర్మితమైంది. ఇది రానున్న సంవత్సరాల్లోనూ కొనసాగుతోంది. అంతర్జాతీయ చట్టాల అమలుకు, శాంతి సుసంపన్నతకు అండ్ ప్రజల భద్రతకు మేము కలిసి పనిచేస్తాం, సవాళ్ళను సమిష్టిగా ఎదుర్కొంటామని శ్వేతసౌధ వైట్ హౌస్ చెప్పింది. సో ఇక్కడ భారత్ మాకు కీలక భాగస్వామిగా ఉండే దేశం అని చెప్పేసి అమెరికా ప్రత్యేకంగా చేసిన స్టేట్మెంట్. అందులో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. జో బైడెన్ గారు అమెరికా అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత అమెరికాలో భారత సంతతి వ్యక్తుల పాత్ర పెరిగింది. కీలక పాత్ర. 130 మంది వ్యక్తులు ప్రస్తుతం జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్నారు. 130 మంది వ్యక్తులు ఇండియన్ ఆరిజిన్ వ్యక్తులను గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఇండియా అమెరికాకి సంబంధించిన సంబంధాలు పురోగతిని సాధిస్తున్నాయి. అండ్ నెక్స్ట్, ప్రపంచంలోనే ద మోస్ట్ పాపులర్ లీడర్గా నరేంద్ర మోదీ గారు వార్తలోకి వచ్చారు. అత్యధిక ప్రజాదరణ ఉన్న వ్యక్తిగా మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక సంస్థ చేసిన సర్వే ఈ నిజాలను చెప్పింది. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏంటో చూద్దాము. మోదీనే ప్రపంచ నెంబర్ 1, ప్రజాదరణ అధికంగా ఉన్న దేశాధినేతల్లో మోదీ ఈజ్ ద బెస్ట్ నెంబర్ 1 అన్నారు. ప్రపంచ అత్యుత్తమ నేతల్లో టాప్ అని మార్నింగ్ సంస్థ, మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ, అమెరికాకు సంబంధించిన సంస్థ సర్వే చేసింది. ఈ సంస్థ చేసిన సర్వేలో ప్రపంచంలో ఫస్ట్ ద బెస్ట్ మోదీ గారు, 5th పొజిషన్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గారు ఉన్నారంట. సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 75% ప్రజామోదం ఉందని మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ప్రకటించింది. దేశంలో 75% మంది ఆమోదం నరేంద్ర మోదీ గారికి ఉందని మార్నింగ్ కన్సల్ట్ సంస్థ చెప్పింది. అండ్ ప్రపంచ నాయకులు అందరికంటే అధిక జనాదరణ ఉన్న నేతగా మోదీని ముందున్నారని స్పష్టం చేసింది. మొత్తం 22 మంది దేశాధినేతల్లో మోదీ అత్యధిక రేటింగ్ సంపాదించుకున్నారు. అమెరికాకు చెందిన ఈ సంస్థ చేపట్టిన సర్వేలో ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ 41% అప్రూవల్ రేటింగ్తో 5వ స్థానంలో నిలవడం గమనార్హం. 63% 63% ఆమోదంతో 2వ స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఉబ్రరా ఉండగా అండ్ 54%తో 3వ స్థానంలో ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాగి ఉన్నారు. అండ్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో 39%తో ఉన్నారు. 4th జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా 38%తో అమెరికా అధ్యక్షుడు తర్వాత స్థానాల్లో ఉన్నారంట. ఏం లేదు ఇక్కడ మిగతా స్థానాలు అన్నీ అవసరం లేదు. భారత ప్రధాని ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ ఉన్న నేతల్లో ఫస్ట్ ఉన్నారని చెప్పారు. అమెరికా అధ్యక్షునితో కంపేర్ చేస్తారు, అతను 5th పొజిషన్లో ఉన్నారే. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామినేషన్లో అడగవచ్చు. నెక్స్ట్, నిన్నటి రోజున జస్టిస్ యుయు లలిత్ గారు భారతదేశ 49వ CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశము 49వ ప్రధాన న్యాయమూర్తి. 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ గారు మన 26th రోజు పదవి విరమణ పొందారు. సో నిన్నటి రోజున జస్టిస్ యుయు ఉమేష్ లలిత్ గారు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. కానీ జస్ట్ 74 days మాత్రమే తన పదవిలో ఉంటారు. మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వయసు ఎంత? 65 years. సో 65 సంవత్సరాలు వచ్చే వరకు మాత్రమే ఉంటారు. సో తను November 8th రోజున పదవి విరమణ పొందుతారు. November 8th. సో నవంబర్ మాసంలో పదవి విరమణ పొందుతారు. వితిన్ 2 monthsలో మరొకసారి మనం కొత్త న్యాయమూర్తి 50వ ప్రధాన న్యాయమూర్తిని కూడా చూసే అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 49వ నెంబర్ గుర్తుంచుకోండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. కొలీజియం సిఫార్సుల మేరకు ఆర్టికల్ 124 ఆధారంగా సీనియారిటీని ఆధారంగా చేసుకొని ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారంటే భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. ప్రస్తుతం రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఇందులోనే వస్తుంది. అండ్ షెడ్యూల్ 3 ప్రమాణ స్వీకారాల గురించి చెప్తుంది రాజ్యాంగంలో. ఇవి చూడండి, ఇక్కడ కొన్ని ఎక్స్క్లూజివ్ పాయింట్స్. జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కేవలం 18 రోజులు మాత్రమే కొనసాగారట. సుప్రీంకోర్టు చరిత్రలో తక్కువ సమయం. 1991 November 25 నుంచి December 12 వరకు మాత్రమే ఆయన CJIగా బాధ్యతలు నిర్వహించారు. అంటే భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ప్రధాన న్యాయమూర్తుల్లో 18 రోజులు పనిచేసిన వ్యక్తిగా కమల్ నారాయణ్ సింగ్. అండ్ 2004 May 2న CJIగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎస్ రాజేంద్ర బాబు అదే ఏడాది May 31న రిటైర్డ్ అయ్యారు. కేవలం 30 రోజులు మాత్రమే పదవుల్లో కొనసాగారు. అండ్ జస్టిస్ జేసీ షా 1970 December 17న CJIగా ప్రమాణం చేశారు. 1971 January 21న అంటే 36 రోజులు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. నెక్స్ట్ జస్టిస్
జీబీ పట్నాయక్ 41 రోజుల పాటు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించారు. 2002 నవంబర్ 8 నుంచి అదే ఏడాది డిసెంబర్ 18 వరకు ప్రధాన న్యాయమూర్తిగా తీసుకున్నారు. అండ్ 1992 నవంబర్ 18న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ ఎల్ఎం శర్మ 1992 నవంబర్ 18 నుంచి 1993 ఫిబ్రవరి 11 వరకు, అంటే 86 రోజుల పాటు బాధ్యతలు స్వీకరించారు. అంటే ఏం లేదు, 100 రోజుల కంటే తక్కువ పదవిని నిర్వర్తించిన వారిలో యుయు లలిత్ గారు కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 74 డేస్ మాత్రమే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఫిఫా ఏఐఎఫ్ఎఫ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ భారతదేశ ఫుట్బాల్ సమాఖ్యపై నిషేధాన్ని విధించిన సమాచారాన్ని మనం లాస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ చూసాము. ఈ రోజున ఫిఫా ఏఐఎఫ్ఎఫ్ పైన, అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ పైన నిషేధాన్ని ఎత్తివేస్తూ నిన్నటువంటి వార్తలోకి వచ్చింది. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్ ఫిఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్ జూరిచ్ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచంలో ఫుట్బాల్ నిర్వహణ నియంత్రణ చూసుకునే అత్యున్నత సంస్థ, ప్రపంచ సంస్థ. ఒక్కొక్క దేశానికి ఫుట్బాల్ నిర్వహణ కోసం ఒక్కొక్క నియంత్రిత సంస్థ ఉంటుంది. అలా భారతదేశంలో ఏఐఎఫ్ఎఫ్ ఉంటుంది, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వారి జోక్యం పెరుగుతుంది. ఏఐఎఫ్ఎఫ్లో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఏఐఎఫ్ఎఫ్ ఫిఫా అండర్ కంట్రోల్లో పనిచేయట్లేదు, రూల్స్ని అతిక్రమిస్తున్నారని చెప్పేసి ఫిఫా ఏం చేసింది, ఏఐఎఫ్ఎఫ్ పైన నిషేధాన్ని విధించింది. విత్ ఇన్ షార్ట్ స్పాన్లో రెస్పాండ్ అయింది ఏఐఎఫ్ఎఫ్. మీ గైడ్లైన్స్ ప్రకారమే మేము నడుచుకుంటాము, సో కమిటీ ఏదైతే ఉందో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ అటువంటివన్నీ కూడా పక్కన పెట్టేస్తామని చెప్పేసి సూచనప్రాయంగా అండ్ లిఖితపూర్వకంగా రాసేసరికి ఏఐఎఫ్ఎఫ్ పైన నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. రానున్న అక్టోబర్ మాసంలో జరగనున్న అండర్-17 విమెన్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఇండియాలో జరగబోతోంది. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఫిఫా ఏఐఎఫ్ఎఫ్ పైన వేసిన నిషేధం అనేది ఎత్తివేస్తున్న అంశం. నెక్స్ట్ ఈరోజు మనకు వార్తలు ఇచ్చిన పర్సన్ నీరజ్ చోప్రా, భారతదేశంలో గోల్డ్ మ్యాన్. మనకి ఆగస్టు 7, 2021 ఎప్పటికీ గుర్తుండే డే. జావెలిన్ త్రో డేగా కూడా గుర్తించారు అథ్లెటిక్స్ ఫెడరేషన్ వారు. సో నీరజ్ చోప్రా గెలుచుకున్న స్వర్ణం జావెలిన్ త్రోయర్. నిన్నటి రోజున సో లసానే డైమండ్ లీగ్, లసానే అంటే స్విట్జర్లాండ్లో ఉంటుంది. లసానే డైమండ్ లీగ్ టోర్నమెంట్ జావెలిన్ త్రో టోర్నమెంట్ ఉంది. అందులో విన్నర్గా మన నీరజ్ చోప్రా గారు గెలిచారు. 89.08 మీటర్స్లో ఆ జావెలిన్ త్రోని త్రో చేయడం జరిగింది. సో ఇక్కడ లసానే డైమండ్ లీగ్ విజేతగా నీరజ్ చోప్రా గారని గుర్తుంచుకోండి సరిపోతుంది. లసానే డైమండ్ లీగ్ విన్నర్, లసానే అంటే స్విట్జర్లాండ్. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఢిల్లీ హైకోర్టులో పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆర్టికల్ 1కి సంబంధించి దాఖలైంది. ఆర్టికల్ 1లో ఏం చెప్తుంది, ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, కేంద్ర ప్రభుత్వాన్ని పిలవద్దు, యూనియన్ గవర్నమెంట్ అని పిలవాలని. సో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ సెక్టార్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనే అంశం. అండ్ నెక్స్ట్ పరివార్ కళ్యాణ్ కార్డ్ అనే ఒక ప్రోగ్రాం యూపీకి సంబంధించి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ విష్ణుగఢ్ పీపల్ కోటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రంలో నిర్మాణం అంటే ఉత్తరాఖండ్. అండ్ నెక్స్ట్ షాహిద్ భగత్ సింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ స్కూల్ సైనిక రెసిడెన్షియల్ పాఠశాల ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది భగత్ సింగ్ పేరిట. నైజీరియా ప్రపంచంలో మొట్టమొదటిసారి విదేశీ మోడల్స్ ఎవరైతే ఉంటారో ఫారెన్ మోడల్స్ పైన నిషేధాన్ని విధించింది, స్థానిక మోడల్స్కి అవకాశాలు ఇవ్వడానికి. అండ్ సామాజిక్ అధికారిత శివిర్ దివ్యాంగులకి కావలసిన సౌకర్యాలను ప్రొవైడ్ చేసే కార్యక్రమం నాగ్పూర్లో ప్రారంభమైంది, మహారాష్ట్ర. అండ్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేయడం జరిగింది, ప్రత్యేకంగా యువతకి అవకాశాలు ఇవ్వడానికి. అర్త్ గంగా ప్రోగ్రామ్, అర్త్ గంగా అంటే గంగా నది చుట్టుపక్కల ప్రాంతాలు గంగా నదిని అభివృద్ధి చేయడం. అండ్ నెక్స్ట్ మావోన్ తుఫాన్ ట్రాపికల్ సైక్లోన్ బారిన పడిన ఫిలిప్పీన్స్. అండ్ భారత్ మా కీలక భాగస్వామి అని చెప్పేసి అమెరికా చేసిన స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ లీడర్గా ఫస్ట్ స్థానంలో అత్యధిక ప్రజాదరణ ఉన్న నేతగా మన భారతదేశాధినేత, ముఖ్యంగా ప్రధానమంత్రి. అండ్ జస్టిస్ యుయు లలిత్ గారు నిన్నటి ప్రమాణ స్వీకార కార్యక్రమం 49th CJIF ఇండియా. అండ్ ఫిఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డే ఫుట్బాల్ అసోసియేషన్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ పైన వేసిన నిషేధాన్ని ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయం. అండ్
లసానే డైమండ్ లీగ్ విజేతగా, జావెలిన్ త్రో విజేతగా నీరజ్ చోప్రా మన ఇండియన్ వార్తలోకి వచ్చారు. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.